నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, ఈ మధ్యలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కోవిడ్ అప్పటి నుంచి. దాని వల్ల చాలా మందికి బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి చెప్తారా? యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఒకటేమో వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తారు. యాక్చువల్లీ కంపెనీకి బెనిఫిట్. మీరు సపోజ్ మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి, మీకు టీ బ్రేక్ దొరుకుద్దా 10 గంటలకి? దొరుకుతుంది. లంచ్ బ్రేక్ గంట దొరుకుద్దా? దొరుకుతుంది. పోయడానికి ప్రయాణం 1 గంట దొరుకుద్దా? సో మీకు మధ్యలో మాట్లాడుకునే టైం దొరుకుతుంది. యాక్చువల్లీ ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంప్లాయీకి ఎక్కువ రెస్ట్ ఉంది. మీటింగ్లు పెడతారా? కానీ అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆడేం చేస్తాడు? ఓకే లాగిన్ అంటాడు. ఫస్ట్ లాగిన్ అంటాడు. అరే అన్నం తింటూ పర్వాలేదే, అన్నం తింటూ ఇంట్లోనే కదా ఉన్నావు, నువ్వు ల్యాప్టాప్ ఆన్ చేయి, నువ్వు తింటున్నట్టు మాట్లాడంటాడు. అంటే బేసికలీ ఇంట్లో నుంచి పనిచేసే ఎంప్లాయీ ఎక్కువ గంటలు పనిచేస్తున్నాడు. కంపెనీకి లాభం, వీడికి నష్టం. రెండవది రకరకాల భంగిమల్లో పనిచేస్తారు ఇంట్లో. అవును. సోఫాలో పడుకొని ఒకడు ల్యాప్టాప్ కొడుతున్నాడు, ఒకడు బెడ్ మీద పడుకొని కొడుతున్నాడు, ఇంకోటి బోళ్ళ పడుకొని ల్యాప్టాప్ చూస్తున్నాడు. సో మీ మ్యాన్ మషిన్ రిలేషన్షిప్ ఎర్గోనామిక్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో వీళ్ళందరూ ఏం చేయాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మీ లంచ్ టైంలో మీరు చెప్పాలి మీ బాస్కి, సార్ మే ఐ హ్యావ్ పర్మిషన్ ఫర్ 1 అవర్ లంచ్ టైం, ఎక్స్క్యూజ్ మీ, లాగ్ ఆఫ్ చేసి లంచ్ తీసుకోవాలి. సార్ టీ టైం, ఆఫీస్లో ఏం బ్రేక్ తీసుకున్నాడో వాళ్ళు రిక్వెస్ట్ చేసి బ్రేక్ తీసుకోవాలి. రెండవది వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువుల్లోనే అరేంజ్మెంట్ చేసుకోవాలి. సపోజ్ మీ చైర్కి బ్యాక్ సపోర్ట్ 90 డిగ్రీస్ లేదు, ఒక కుషన్ పెట్టుకోవాలి. మీ టేబుల్ చాలా ఎత్తుగా ఉంది, మీ చైర్ని పైకి లేపుకోవాలి. మీ ల్యాప్టాప్ని పైకి లేపాలి, 4 పుస్తకాలు పెట్టి. అంటే ఇంప్రొవైజ్డ్ మేనర్లో మీరు ఎర్గోనామిక్స్ అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఎవ్రీ 1 అవర్ లేచి ఒక 2 మినిట్స్ తిరగాలి. అంటే మనం ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తామో అలా వర్క్ చేయాలి. జనాలు ఏమనుకుంటారు, ఇంట్లో ఉంది హ్యాపీగా ఉందిలే, వైఫ్ ఏదో పకోడీలు జంత్రికలు వస్తున్నాయి తింటూ మజాలు, అట్లేం ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఎక్కువ సఫరింగ్ ఉంది. మా దగ్గర వచ్చే క్లయింట్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి కూడా ట్రబుల్ ఎక్కువ ఉంది వాళ్ళకి. సరేనా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఏ అడ్వాంటేజ్ టు ది కంపెనీ.